విజయ్ దేవరకొండ రష్మికల జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టేసింది. 2026 ఫిబ్రవరి 26న ఉదయం 10 గంటల 10 నిమిషాలకు విజయ్ రష్మిక మెడలో 3 ముళ్ళు వేశారు. మొదటగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో వీరు వివాహం చేసుకున్నారు. అయితే అదే రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కొడుకు సాంప్రదాయంలో వివాహం జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విజయ్ రష్మికలు కొన్ని రోజులుగా వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే వీరు స్పెషల్ వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా మరింత ప్రత్యేకమనే చెప్పాలి. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖుల పెళ్లిళ్లు కూడా ఇక్కడే జరిగాయి. వీరి పెళ్లికి ది వెడ్డింగ్ ఆఫ్ వీరోష్ అనే పేరు కూడా పెట్టారు. ఉదయపూర్ వేదికగా ఐటీసీ మెమోంటస్ లగ్జరీ వెన్యూ ఆరావళి పర్వతాల మధ్య ఇది అద్భుతంగా ఉంటుంది. సెంట్రల్ ఉదయపూర్ కు 30 కిలోమీటర్ల దూరంలో మొత్తంగా ఇక్కడ 117 రూమ్స్ అందుబాటులో ఉంటాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనే జంటలకు ఇది ఒక అద్భుతమైన లొకేషన్. ఇలాంటి అద్భుతమైన ప్లేస్ లో విజయ్ రష్మికలు పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి వేడుక గురించి టాలీవుడ్ లో చర్చ మొదలైంది. ఇంతకీ ఈ పెళ్లి ఎన్ని రకాల వంటకాలు చేశారనే విషయంపై నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. ఈ పెళ్లికి హాజరైన అతిథులకు ప్రత్యేక వంటకాలతో విందు ఏర్పాటు చేశారు వీరోష్ జంట. ఈ వేడుకలో తెలంగాణ సంప్రదాయ వంటకాలతో పాటు కన్నడకు చెందిన స్పెషల్స్ కూడా చేయించారు. వీరోష్ వెడ్డింగ్ లో కొడవ స్పెషల్ కర్రీ హైలైట్ గా నిలిచింది. ఫుడ్ మెనూలో తెలంగాణ స్టైల్లో మటన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, నాటుకోడి పులుసు అతిథులకు అందించారు. వెజ్ విషయానికి వస్తే గారెలు, పప్పు, పచ్చి పులుసు, ఓల్డ్ సిటీ కీమా, సమోసాలు ఏర్పాటు చేశారు. కర్ణాటక స్పెషల్ అయిన బిసిబేలే బాతు, మైసూర్ పాక్ అతిథులకు రుచి చూపించారట. మొత్తానికి ఇలా రష్మిక, విజయ్ దేవరకొండలు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.